హాయ్ అండి. నమస్తే. నేను మీ సునీత. వెల్కమ్ బ్యాక్ టు అమ్మ చేతి వంట కిచెన్ అండ్ వ్లాగ్స్. ఈరోజు వీడియో వచ్చేసి కోట్ల మందికి నచ్చే అప్రికాట్ డిలైట్‌ని ఎలా చేసుకోవాలనేది చూపిస్తున్నానండి. మేము రెస్టారెంట్‌కెళ్ళిన ప్రతిసారి కూడా ఆర్డర్ చేసి తింటూ ఉంటాము. మా ఇంట్లో మా వారికి, పిల్లలకి అంటే చాలా ఇష్టమండి. మరి ప్రతిసారి అలా రెస్టారెంట్‌లో వందలు వందలు పెట్టి మనమైతే తినలేం కదండీ! కావాలనుకున్నప్పుడల్లా రెస్టారెంట్‌కి వెళ్ళి అయితే కేవలం అప్రికాట్‌ని మాత్రమే తినలేం కదా! అదే మనం ఇలాగే ఇంట్లో చేసుకున్నామంటే మనకెప్పుడు కావాలంటే అప్పుడు తినొచ్చు. మనకి తినాలనిపించిన ప్రతిసారి కూడా ఇంట్లోనే చాలా ఈజీగా అండ్ హెల్తీగా కూడా ప్రిపేర్ చేసుకోవచ్చనమాట. టేస్ట్ మాత్రం చాలా అంటే చాలా బావుంటుందండి. టేస్ట్‌లో మాత్రం ఎక్కడ కూడా కాంప్రమైజ్ అవ్వాల్సిన అవసరమే లేదు. అంత సూపర్ టేస్ట్‌గా అయితే ఉంటుంది. మరి ఇక లేట్ చేయకుండా ఎలా చేసుకోవాలో ఇప్పుడు చూసేద్దాము. దానికోసం ఇక్కడ నేనొచ్చేసి 1 కప్పు దాకా డ్రై అప్రికాట్ అయితే తీసుకున్నానండి. ఇవొచ్చేసి దాదాపుగా 120 గ్రామ్స్ అయితే ఉంటాయి. తర్వాత వీటన్నిటిని వాటరేసి ఒకసారి శుభ్రంగా కడిగి, మరోసారి మంచినీరు పోసి నానబెట్టండి. కనీసం ఒక 5, 6 గంటలు నానితే మంచిగా త్వరగా ఉడికిపోతాయన్నమాట. నానిన తర్వాత ఇక్కడ చూస్తున్నారు కదా! ఒక కడాయిలోకి తీసుకొని స్టవ్ పైన పెట్టుకొని ఉడికించేసుకోండి. ఇవి కొంచెం నానిన తర్వాత ఈ విధంగా తెల్లగా అవుతాయన్నమాట. సో, అలా తెల్లగా అయినాయంటే మంచిగా నానాయని అర్థమండి. తర్వాత ఆ వాటర్‌తో సహా తీసుకొని మంచిగా ఉడికించుకోండి. మీకేమైనా వాటర్ తక్కువయ్యాయనిపిస్తే ఇంకొంచెం నీరు వేసి ఉడికించుకోండి. ఇక్కడ చూడండి ఈ విధంగా అయితే సాఫ్ట్‌గా ఉడికించుకోవాలనమాట. ఈ నీరంతా కూడా ఎగిరిపోయేంత వరకు ఉడికించుకుంటే సరిపోతుందండి. తర్వాత ఇలా సాఫ్ట్‌గా ఉడికిన తర్వాత ఇందులోకి ఒక 4 టేబుల్ స్పూన్ దాకా పంచదార అయితే వేస్తున్నానండి. స్వీట్ అనేది తక్కువగా ఉంటే ఇంకొంచెం పంచదార ఎక్కువగా వేసుకోండి. మీరు తీసుకున్న అప్రికాట్ అనేది స్వీట్ కాస్త ఎక్కువగా ఉంది అంటే 4 టేబుల్ స్పూన్‌లయితే సరిపోతుందండి. ఈ ప్లేస్‌లో మీరు కావాలంటే పంచదారకి బదులు బెల్లం కూడా యూజ్ చేసుకోవచ్చనమాట. నేనైతే ఇక్కడ పంచదారనే యూజ్ చేశాను. తర్వాత ఈ చక్కెర అంతా కూడా కరిగి అప్రికాట్‌కి మంచిగా పట్టేలాగా ఒకసారి 2 నిమిషాల పాటు ఉడికించుకున్నామంటే పంచదార అంతా కూడా మంచిగా కరిగిపోయి వీటికి మంచిగా పడుతుందనమాట అప్రికాట్‌కి. ఈ విధంగా తయారైన తర్వాత స్టవ్ ఆఫ్ చేసి పక్కన పెట్టుకొని, ఇప్పుడు అదే స్టవ్ పైన ఇంకొక కడాయి పెట్టుకొని హాఫ్ లీటర్ దాకా ఫుల్ క్రీమ్ పాలైతే తీసుకున్నానండి. ఈ పాలనేవి ఒక పొంగు వచ్చేంత వరకు ఉడికించుకోండి. ఈలోపు ఒక గిన్నెని తీసుకొని అందులోకి కస్టర్డ్ పౌడర్ అయితే వేసుకుంటున్నాను. 2 టేబుల్ స్పూన్ల కస్టర్డ్ పౌడర్ అయితే తీసుకుంటున్నానండి. మీ దగ్గర కస్టర్డ్ పౌడర్ లేకపోతే కార్న్ ఫ్లోర్ అయినా తీసుకోవచ్చు. అలాగే ఇక్కడ నేను తీసుకున్న కస్టర్డ్ పౌడర్ వచ్చేసి వెనిల్లా ఫ్లేవర్ అయితే తీసుకున్నానండి. మీ దగ్గర ఏ ఫ్లేవర్ అందుబాటులో ఉంటే ఆ ఫ్లేవర్ తీసుకొని ఇలా కొంచెం వాటర్ వేసుకొని ఉండలేమీ లేకుండా మంచిగా ఈ విధంగా అయితే కలుపుకోవాలనమాట. కన్సిస్టెన్సీ కూడా ఈ మాటిగా ఉంటే సరిపోతుందండి. ఈలోపు మన పాలనేవి మంచిగా పొంగొచ్చాయి. పొంగొచ్చి కిందికి పొంగిపోయాయి కూడా అనమాట. సో, చూసారు కదా! చక్కగా అయితే పొంగాయన్నమాట. తర్వాత ఇందులోకి 4 టేబుల్ స్పూన్ల దాకా పంచదార అయితే వేస్తున్నాను అండి. ఈ పంచదార అనేది ఇక్కడ మనం బెల్లం వేస్తే విరిగిపోతాయి కాబట్టి ఇక్కడ పంచదార వేసుకోండి. అప్రికాట్‌లో మాత్రం బెల్లం వేసుకోండి సరిపోతుంది. తర్వాత ఇప్పుడు ఇందులోకి మనం కలిపి పెట్టుకున్న కస్టర్డ్ పౌడర్ ఉంది కదండీ! అదంతా కూడా వేసేసుకోండి. ఇక్కడ నేను వీడియో తీస్తూ మర్చిపోయాను అండి. వేసేటప్పుడు కాస్త కలుపుకుంటూ వేసుకోండి. లేదంటే ఉండలు కడుతుంది. లేదంటే ఇలా విస్కర్ తోటి కలుపుకున్నా సరిపోతుందనమాట. ఉండలు లేకుండా మంచిగా కలిసిపోతుందండి. సో, మీరైతే గుర్తుపెట్టుకోండి కస్టర్డ్ పౌడర్ వేసేటప్పుడు కలుపుతూ వేసుకోవాలనమాట. నేను వీడియో తీసే దాంట్లో పడిపోయి కలపడం మర్చిపోయాననమాట. సో, కన్సిస్టెన్సీ కూడా ఈ పాటి చిక్కదనం ఉంటే సరిపోతుంది. ఇది చల్లారిన తర్వాత ఇంకొంచెం దగ్గరవుతుందండి. మరి కాస్త చిక్కగా అయిందంటే ఇంకా దగ్గర పడుతుందనమాట. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసి పూర్తిగా చల్లారనివ్వండి. ఈలోపు మన అప్రికాట్ కూడా చల్లారిపోయిందనమాట. ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకొని ఈ అప్రికాట్‌నంతా కూడా మిక్సీ జార్‌లోకి తీసుకొని వీటిని మరీ మెత్తగా మిక్సీ పట్టుకోవాలి అండి. ఎక్కడా కూడా అప్రికాట్ పలుకులనేవి తగలకుండా వీలైనంత మెత్తగా అయితే మిక్సీ పట్టుకోవాలి. ఇక్కడ వాటర్ ఏమి కూడా యాడ్ చేయనవసరం లేదండి. పంచదార పాకమే సరిపోతుందనమాట. ఇలా మిక్సీ పట్టుకున్నాక ఒక గిన్నెలోకి తీసుకొని పక్కన పెట్టుకోండి. ఇప్పుడు మరొక గిన్నెని తీసుకొని అందులోకి మనం ఏ కప్పుతో అయితే అప్రికాట్ తీసుకున్నామో అదే కప్పుతోటి ఒక కప్పు దాకా ఫ్రెష్ క్రీమ్ అయితే తీసుకుంటున్నానండి. ఇందులోకి 4 టేబుల్ స్పూన్ దాకా పంచదార పొడి వేస్తున్నాను. మీరు ఇక్కడ బెల్లం పొడిని కూడా యూజ్ చేసుకోవచ్చు. ఎందుకంటే బెల్లం విరగదు కాబట్టి నేనైతే పంచదార పొడియే వేశానండి. తర్వాత ఈ ఫ్రెష్ క్రీము, పంచదార పొడి అవన్నీ కూడా మంచిగా కలిసిపోయి మంచి కన్సిస్టెన్సీ వచ్చేలాగా కలుపుకోవాలి అండి. ఇక్కడ చూస్తున్నారు కదా! మంచి క్రీమీ అయితే వచ్చేసింది కదా! తర్వాత ఇక్కడొచ్చేసి నేను 2 ఫ్లాట్‌గా ఉన్న బౌల్స్ అయితే తీసుకున్నాను.
స్టీల్ బౌల్స్ అయితే తీసుకున్నానండి. మీరు కావాలంటే గ్లాస్ బౌల్స్ అయినా తీసుకోవచ్చు. తర్వాత బ్రెడ్ పీసెస్ కానీ లేదా చిన్నపాటి కేక్ పీసెస్ ఉంటాయి కదా! వాటిని ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని మంచిగా సెట్ చేసుకోండి. ఇలా సెట్ చేసుకున్న తర్వాత ఫస్ట్ లేయర్ వచ్చేసి మనం ప్రిపేర్ చేసుకున్న ఫ్రెష్ క్రీమ్ అయితే వేసుకోవాలి అండి. ఇక్కడ చూస్తున్నారు కదా! ఇలా ఫ్రెష్ క్రీమ్ వేసుకున్న తర్వాత సెకండ్ లేయర్ వచ్చేసి అప్రికాట్ అనేది వేసుకోవాలి అండి. మనం మిక్సీ పట్టి పెట్టుకున్న అప్రికాట్ ఉంది కదా! అప్రికాట్ వేయాలి అండి. మీకు మరీ గట్టిగా అనిపిస్తే కొంచెం వాటర్ వేసి లైట్‌గా లేదంటే పాలు వేయండి. ఎక్కువ రోజులు నిలువ ఉంటుంది. పాలు వేసి కలుపుకున్నామంటే అప్రికాట్ మంచిగా ఆహ్, అప్లై చేయడానికొస్తుంది. తర్వాత మనం ప్రిపేర్ చేసి పెట్టుకున్న కస్టర్డ్ మిల్క్ ఉంది కదండీ! అది కూడా వేసేసుకోండి. వేసేసుకున్న తర్వాత మళ్ళీ సెకండ్ లేయర్ కింద బ్రెడ్ పీసెస్‌ని వేసుకొని, ఆ తర్వాత మరొకసారి ఫ్రెష్ క్రీమ్ అప్లై చేసుకున్న తర్వాత సెకండ్ లేయర్ కింద మళ్ళీ అప్రికాట్ అప్లై చేసుకొని, ఆ తర్వాత మళ్ళీ కస్టర్డ్ మిల్క్ వేసుకొని ఇలా లేయర్ బై లేయర్ మనం చేసుకున్నామంటే సరిపోతుందనమాట. ఇక్కడ నేనొచ్చేసి 2 బౌల్స్‌కైతే చేశానండి. మీరు కావాలంటే ఒకే బౌల్‌లో కూడా లేయర్ టు లేయర్ వేసుకొని చేసుకోవచ్చు. ఇక్కడ చూస్తున్నారు కదా! సెకండ్ టైమ్ కూడా నేను బ్రెడ్ పీసెస్ వేసి, ఆ తర్వాత ఫ్రెష్ క్రీమ్ వేసి, నెక్స్ట్ మళ్ళీ అప్రికాట్ వేసి, ఆ తర్వాత మనం కస్టర్డ్ మిల్క్ వేసుకున్నామంటే సరిపోతుంది. ఇక్కడ ఫైనల్‌గా కాస్త కట్ చేసి పెట్టుకున్న ఆప్రికాట్, ఇంకా బాదం, జీడిపప్పు, పిస్తా పలుకుల్ని కూడా గార్నిష్ చేసుకున్నాను అండి. ఇక ఇంతేనండి. 2 బౌల్స్‌కి కూడా ఈ విధంగానే చేసుకున్నాననమాట. ఈ విధంగా చాలా అంటే చాలా సింపుల్‌గా మనం ఇంట్లోనే ప్రిపేర్ చేసుకోవచ్చండి. ప్రతిసారి కూడా రెస్టారెంట్‌కి వెళ్ళి అయితే తినలేము కదా! కేవలం అప్రికాట్ కోసం మాత్రమే అయితే వెళ్ళలేము కదా! దాంతో పాటు ఇంకొన్ని ఆర్డర్స్ కూడా చేయాల్సి ఉంటుంది. సో, మీరు కూడా ఈసారి మీ ఇంట్లో ఈ విధంగా ట్రై చేయండి. ట్రై చేశాక మీకెలా కుదిరిందనేది మీ ఫీడ్‌బ్యాక్‌ని నాతో కామెంట్ సెక్షన్‌లో షేర్ చేసుకోవడం అస్సలు మర్చిపోకండి. అలాగే వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి. మన ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థాంక్స్ ఫర్ వాచింగ్. థాంక్ యూ ఆల్.